వినాయకుని వ్యక్తిత్వాన్ని మన జీవితంలోకి అన్వయించుకొని ఉన్నత శిఖరాలకు చేరుకుందాం. వినాయకుడు ఒక బిజినెస్ స్కూల్ లాంటివాడు. శుభప్రదంగా వ్యాపారాన్ని మొదలుపెట్టేవారు, ఇప్పటికే ఆ రంగంలో ఉన్నవారు ఆయన నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. అందులో కొన్ని: వినూత్నత, వ్యూహాత్మక ఆలోచన. లోకంలోని పుణ్యనదుల్లో స్నానమాచరించి ముందుగా వచ్చిన వారికే విఘ్నములపై ఆధిపత్యం ఇస్తానని తన తండ్రి శివుడు అన్నప్పుడు, నీరు అంతా నారాయణుని ఆధీనంలో ఉంటుంది కనుక నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా శరవేగంగా పయనించే సోదరుడు కుమారస్వామిపై విజయం సాధించాడు. మందగమనంతో మాత్రమే ముందుకు సాగే గజాననుడు వినూత్నంగా ఆలోచించడం వల్లే తన వల్ల కాని పనిని కూడా సుసాధ్యం చేసుకున్నాడు. వ్యాపారంలోనూ వినూత్నత, వ్యూహాత్మక ఆలోచనల వల్లే భారీ విజయాలను స్విగ్గీ, ఓలా వంటి సంస్థలు అందుకుంటున్నాయి. కష్టాలొచ్చినా లక్ష్యం వైపే అడుగులు. అమ్మ చెప్పిన మాటను నెరవేర్చడానికి శివుడినే ఎదిరించిన ఫలితంగా వినాయకుడికి ఆ తల అమరింది. వ్యాపారంలోనూ ఎన్నో వైఫల్యాలు ఎదుర్కోవచ్చు. వాటికి వెరవక విజయం సాధించే వరకు లక్ష్యం వైపు అడుగులు వేయాలి. బృంద స్ఫూర్తితోనే విజయం. గజాననుడు భారీ అవతారం. ఆయన వాహనమేమో చిట్టి ఎలుక. అయితే అన్ని ప్రయాణాలు మూషికంపైనే. అంటే వ్యక్తి పరిమాణము, హోదాతో సంబంధం లేకుండా బృంద స్ఫూర్తిని ప్రదర్శించినప్పుడే అందరూ కలిసి విజయానికి చేరువవుతారు. నేర్చుకునే తత్వమే. గణేశుడు జ్ఞానానికి, తెలివితేటలకు పెట్టింది పేరు. జ్ఞానం ఊరికినే ఎవ్వరికీ రాదు, నిరంతరం నేర్చుకుంటూ ఉంటేనే పెరుగుతుంది. అలాగే వ్యాపారంలోనూ సరైన నిర్ణయాలు తీసుకోవడం, పరిశ్రమ ధోరణులను ఎప్పటికప్పుడు పసిగట్టడంతో పాటు సంస్థలో నేర్చుకునే తత్వాన్ని పెంచడం కూడా వ్యాపార అధిపతి పనే. వింటేనే కదా తెలిసేది. చాటంత చెవులతో ముద్దుగా కనిపించే వినాయకుడు ఎక్కువగా వినండి అంటున్నాడు. మీ బృందంతో కానీ వినియోగదారులతో కానీ మాట్లాడటం కంటే ముందుగా వినండి అని మనకు చెబుతున్నాడు. వినే ఓపిక ఉన్నవారే వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోగలుగుతారు, తన ఆలోచనలు సరిగ్గా వారితో పంచుకోగలుగుతారు. ఏకాగ్రత. గణేశుడికి ఒకే దంతం ఉంటుంది. అలాగే మీ వ్యాపారంలో మీ లక్ష్యాలపైనే దృష్టి, ఏకాగ్రత అవసరం. ఇతర విషయాలు మీ దృష్టి మరల్చిన లక్ష్యం వైపే పయనించాలి. మారే కాలానికి అనుగుణంగా ఏనుగు తలతోనూ ఆది పూజను అందుకోగలిగాడంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా కాలానికి అనుగుణంగా మారే తత్వం ఆయనది. అలాగే వ్యాపార ప్రపంచంలో గిరిగీసుకుని కూర్చోకుండా మారుతున్న మార్కెట్కు అనుగుణ